సో ఒక పక్కన ప్రభుత్వం పైన ప్రతిపక్షాలు దాడి చేయడం, మాటల దాడి చేయడం సర్వసాధారణంగా చూస్తూనే ఉంటాం. కానీ ప్రభుత్వంలో ఉంటూ మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు సైతం కూడా ఎదురు దాడికి దిగుతున్నటువంటి సందర్భం మంత్రి పదవులు ఇస్తారా ఇవ్వరని చెప్పేసి ప్రత్యక్షంగా హెచ్చరిస్తా ఉన్నారు. పార్టీ మాది వాక్ స్వాతంత్రం ఉన్న పార్టీ, స్వేచ్ఛ ఉన్న పార్టీ. తనకు కావాల్సిన పది తను అడిగిండు. ఏమున్నా తప్పేమున్నా దాంట్లో? ఆయన మాటలలో నేను తప్పేమి మాట్లాడట్లేదు. పెద్ద ఆయన్ని గౌరవించాలి. అట్ ద సేమ్ టైం ఇవ్వమంటున్నారా? ఇవ్వచ్చు అని అంటున్నారా మీరు? ఇవ్వచ్చా అనట్లేదు. తనకు కావాల్సింది తను అడిగిండు, వ్యతిరేకించలేదు కదా. తను ఏం మాట్లాడాలో అది మాట్లాడుకున్నాడు. దాంట్లో నేనేమి పార్టీ నాయకురాలుగా నేను ఈయన తప్పు ఆయనది ఒప్పు అన్నాను, జానారెడ్డి గారు తప్పు లేకపోతే రాజగోపాల్ రెడ్డిది ఒప్పు అని నేను అన్నాను. ఇద్దరు రైట్ అంటారా? మరి ధృతరాష్ట్రుడు అని చెప్పేసారు. మీ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతని ధృతరాష్ట్రుడు అంటే కళ్ళు లేనటువంటి వ్యక్తిగా ఒక పోల్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక్క నిమిషం, ఆయనకు పదవి కావాలంటే ఆయన మాట్లాడిండొచ్చు. ఆయన గతంలో మాట్లాడిన మాటలు కూడా మనం చూసినాం కదా. ఆవేశం ఎక్కువగా తీసుకొని మాట్లాడతారు. మాట్లాడినప్పుడు వారికి పదవి కావాలన్నప్పుడు మాట్లాడుకునిండొచ్చు. మాటల లోపల దాంట్లో ఏమన్నదని మాట్లాడినంత మాత్రాన అందరూ ఎవరి మీద అంటే వాళ్ళ మీద దాడి చేసిన అందరూ అనే మాట వస్తుందా? వాళ్ళకి అవసరం ఉన్నది పదవి కాబట్టి వాళ్ళు అడుక్కున్నారు. కాంపిటీషన్ ఉన్నప్పుడు డెఫినెట్ గా ఒక్కడే విన్ అవుతాడు. ఇప్పుడు ఇదే ఉందా ఉదయపూర్ డిక్లరేషన్ లో? ఇదే ఉందా? ఒక కుటుంబం నుంచి ఇద్దరికి ఇవ్వాలన్నటువంటి రూల్స్ ఉందా మీకు సంబంధించినటువంటి ఆ డిక్లరేషన్ లో? ఎవరి ఎలక్షన్లు వాళ్ళే. ఎవరు ఆయన ఫస్ట్ నుంచే ఉదయపూర్ డిక్లరేషన్ కన్నా ముందే అన్నదమ్ముళ్ళు ఇద్దరు కాంగ్రెస్ నాయకులే. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇయ్యలేదు కాదు కదా. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎవరికి ఇయ్యలేదు. బీజేపీ నుంచి వచ్చింది కదా. బీజేపీ నుంచి రాలేదమ్మా, కాంగ్రెస్ లో నుంచి. బీజేపీలోకి ఒక 6 నెలల వయసు వచ్చినట్టే కదా. ఆయన రాజకీయ జీవితం మొదలైందే కాంగ్రెస్ నుంచి. అట్లా ఆయన చేస్తే తప్పేం కాదంటారు. నేను తప్పు అనలేదు. ఆ రోజు నేను ఖండించిన దాంట్లో నంబర్ 1 నేనే ఉన్నా. నేను తప్పు అనలేదు. ఎంతో మంది పోయినరు, వచ్చాను. మా పార్టీలోకి వెళ్ళి అవతల పార్టీకి పోయినారు, అవతల పార్టీకి వెళ్ళి మా పార్టీకి వచ్చారు. అధికారం చూసి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కష్టాలలో నుంచి మళ్ళీ మా పార్టీ కావాలని వచ్చిన వాళ్ళు ఉన్నారు. అట్లా రకరకాలుగా పోయిన వాళ్ళు వచ్చిన వాళ్ళ గురించి నేను డిస్కషన్ చేయదలుచుకోలేదు. అట్లా అంటే ఇప్పుడు పక్కల బీజేపీ పార్టీ వాళ్ళు దేశం కోసం స్వతంత్రం ఏమంటారు అది హిందూ ధర్మం పాటించేటోళ్ళు మరి ఈయనకి ఈటల రాజేందర్కి ఎందుకు టికెట్లు ఇచ్చారు? 2 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఓడిపోతే ఎంపీ టికెట్ ఎందుకు ఇచ్చారు? ఎంతమందికి ఇచ్చారు వాళ్ళు నాకు చెప్పండి. అట్లా ఏ పార్టీలోకి వెళ్ళిపోయింది? వాళ్ళ డిక్లరేషన్ అది లేదు కదా. డిక్లరేషన్ కాదు, వాళ్ళు అంటారు కదా, ఎప్పటికీ చెప్తారు కదా. కాంగ్రెస్ అంటే కాన్ పార్టీ అంటారు. ఇంకోటి టీఆర్ఎస్ వాళ్ళు అంటే వాళ్ళకి అసలు సంబంధమే లేదంటారు. కాన్ పార్టీలోకి వెళ్ళి వచ్చిన డీకేఆర్ నాకు టికెట్ ఎట్లా ఇచ్చాను మళ్ళీ మరి చెప్పాలి. మీరు వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు మాట్లాడిన మాటలకు వాళ్ళకు కూడా మీరు టికెట్ ఇవ్వడం తప్పేం కాదు. కానీ అదే కుటుంబం నుంచి ఆల్రెడీ రాజగోపాల్ రెడ్డి, గతంలో వాళ్ళిద్దరు ఒకళ్ళు ఎంపీ ఒకళ్ళు మంత్రి చేసిన వాళ్ళు ఉన్నారు. గతంలో వాళ్ళు ఒకళ్ళు ఎంపీ ఒకళ్ళు మంత్రి చేసిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు కూడా రాజగోపాల్ రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు వెంకటరెడ్డి గారు మంత్రిగా ఉండే మనకు. అది గుర్తు చేసుకోండి. మరి ఇప్పుడు జానారెడ్డి కుటుంబంలో ఇద్దరికి ఉన్నది. ఇప్పుడు అట్లా అంటే జానారెడ్డి పార్టీ జానారెడ్డి సీనియర్ కాబట్టి జానారెడ్డి కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ ఇవ్వచ్చా? సీనియర్ కాబట్టి చేయలేదు కదా. ఇప్పుడు పోటీ చేయకపోయినా ఏమన్నా నామినేటెడ్ పోస్ట్ ఏమన్నా ఉంటే ఎమ్మెల్సీ లేకపోతే ఇంకేమన్నా ఇచ్చి మంత్రి అవసరం వస్తే ఇవ్వాలనుకుంటే ఇస్తుందేమో అధిష్టానము. అంటే కేవలం రెడ్డి సామాజిక వర్గం నుంచి అయితే మాత్రం కనబడతా ఉన్నారు. లేదు, వేరే సామాజిక వర్గం నుంచి ఎందుకు పరిగణలోకి తీసుకోవట్లేదు? వాళ్ళు ఫస్ట్ నుంచే ఉన్న వాళ్ళు ఉన్నారు. కొత్తగా వచ్చి కొత్తగా రెడ్డిలుగా పుట్టి కొత్తగా వచ్చి పార్టీలో జాయిన్ అయ్యి కొత్తగా పదవులు తీసుకున్న వాళ్ళు కాదు. 7 సార్లు ఎమ్మెల్యే గారు, వాళ్ళ సతీమణి ఈసారి 2 సార్లు, ఇది 2వ సారి ఎమ్మెల్యేగా, ఒకసారి మొత్తం 3 సార్లు కంటెస్ట్ చేసింది. తను ఒకసారి ఓడిపోయింది, 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వీళ్ళిద్దరు ఎప్పటి నుంచో 20 ఏళ్ల నుంచి కాంగ్రెస్, 25 ఏళ్ళు 30 ఏళ్ల నుంచి కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు. రాజకీయం నేర్చుకొని రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ రెడ్డి సామాజిక వర్గమా రాజకీయం ఎవరు చేయాలనుకుంటే ఎవరికైనా కాంగ్రెస్ పార్టీ ఇస్తారు. నువ్వు రెడ్డి సామాజిక వర్గం అంటావు. మా పిసిసి అధ్యక్షుడు ఏ సామాజిక వర్గం? ఉన్నతమైన పదవి కాంగ్రెస్ పార్టీలో ఏఐసిసి అధ్యక్షులు. ఏ కులము? మీ మంత్రివర్గంలో చూసుకున్నట్టయితే ఇప్పుడు అగ్రకులాలకు సంబంధించిన ఆధిపత్యం ఉంటుంది కదా. ఎవరెవరు లేరు? ఉన్నది బీసీలు ఇద్దరు ఉన్నారు. అవును, మరి గెలిచిన వాళ్ళ దాంట్లోకి ఇస్తారు కదా. ఇప్పుడు ఆల్రెడీ శ్రీహరికి ఇస్తున్నారు కదా ఇంకో బీసీ నాయకుడికి. మళ్ళీ ఇప్పుడు రెడ్డి కూడా ఉన్నాడు కదా ఇప్పుడు ఇచ్చే దాంట్లో. మీ దాంట్లో పి సుదర్శన్ రెడ్డి నేనేమంటున్నా అదే అంటున్నాడా లేదా అనేది కాదు. గెలిచిన వాళ్ళు కూడా వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. చాలా మంది నుంచి కూడా కన్సిడర్ చేయాల్సి వస్తుంది కదా.
ఇప్పుడు రెడ్డి అని చూడొద్దు కదా, అక్కడ ఆ నియోజకవర్గంలో గెలిచిన ఎమ్మెల్యేలు అక్కడి నుంచి ఆ జిల్లాలకు ప్రాతినిధ్యం వహించే మంత్రి కూడా కావాల్సి వస్తుంది కదా. ఇప్పుడు కల్వ సుజాత గారికి వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం రాజగోపాల్ రెడ్డికి ఇవ్వమని, అంతే కదా? నేను అనలేదు అట్లా, ఆ మాట మాట్లాడొద్దు నువ్వు అట్లా. నేను రాజగోపాల్ రెడ్డి వాళ్ళ ఫైట్ వాళ్ళు చేసుకుంటున్నారు. అభిప్రాయం అభిప్రాయం ఏముంటది పార్టీలో అంటే ఇప్పుడు ఆయన అన్నటువంటి వ్యాఖ్యలు సమర్థిస్తున్నారు కాబట్టి అభిప్రాయం, నేనేమన్నా ముఖ్యమంత్రి నా అభిప్రాయం ఉండడానికి నేనేమన్నా సిఎల్పి లీడర్ అధ్యక్షురాలనా? మీరు పార్టీ సీనియర్ నేతనే కదా. నేను నా అభిప్రాయం నీ ముంగలు ఎందుకు చెప్తాను? నేను మీ వ్యక్తిగత అభిప్రాయం అడిగాను నేను, మీ పార్టీ అభిప్రాయం నా అభిప్రాయం ఉంటది. రాజగోపాల్ రెడ్డి చుట్టం కాదు నాకు, ఇంకొకళ్ళు నాకు చుట్టం కాదు, జానారెడ్డి మా అంకుల్ కాదు, మా లీడర్లు వాళ్ళందరూ. మేము అన్న హక్కులను పిలుచుకునే వరుసలు పెట్టి పిలుచుకునేటటువంటి నాయకులు వాళ్ళందరూ. అందరినీ గౌరవిస్తాం. అధిష్టానం ఏం డిసైడ్ చేస్తే దాన్ని గౌరవిస్తాం మేము. ఓకే, మీ పార్టీలో అసలు ఎమ్మెల్యేలు సోషల్ మీడియాని సరిగ్గా వాడుకోవట్లేదు. నిన్న మాట్లాడినటువంటి సిఎల్పి మీటింగ్ లో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గట్టిగానే మాట్లాడిండు, ఎందుకు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కొంత వీక్ గానే ఉన్నారు సోషల్ మీడియా పరంగా. సో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎందుకు సోషల్ మీడియాని ₹1000 ఇచ్చేసి అంత పెద్ద సిస్టమ్ నడిపేయడానికి మాకు అంత డబ్బులు లేవు అంటున్నా నేను. టిఆర్ఎస్ కున్న దుబాయ్ లో ఒక వ్యవస్థనే నడిపించేటంత అంత పెద్ద వ్యవస్థ మా దగ్గర లేదు. అంత పెద్ద పెట్టుబడులు పెట్టడానికి మా దగ్గర అంత ఆర్థిక స్తోమత లేదు. కాంగ్రెస్ పార్టీలో మేము కార్యకర్తల్ని నమ్ముకున్నాం, నాయకుల్ని నమ్ముకున్నాం, ప్రజల్ని నమ్ముకున్నాం. వాళ్ళే మాకు సోషల్ మీడియా, వాళ్ళే మా ప్రమోటర్స్, వాళ్ళే మా హీరోలు, వాళ్ళే అంతా అని అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నమ్ముకున్నాం. కొత్తగా పుట్టినోనికి అదేమంటారు, కొత్తగా వచ్చిన కొమ్ములు వాడి అన్నట్ట. వాళ్ళు కొత్తగా వస్తారు, 10 ఏళ్ళు ఉంటారు, మళ్ళీ పిక్కపోతారు. మాకు అది అట్లా కాదు కదా. సావులేని పార్టీ మా కాంగ్రెస్ పార్టీ. మా కార్యకర్తలే బలం, మా పార్టీ జెండానే బలం, మా గుర్తే బలం. మాకు కష్టాల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ అందరికి జ్ఞాపకం వస్తుంది, అదే మా బలము. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో వచ్చేటువంటి వార్తలను సమర్థించినటువంటి కాంగ్రెస్ పార్టీ నేను సమర్థించలేదు, వ్యతిరేకించలేదు. మీరు ఒక్కరు కాదు కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి సమర్థించిండు. గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ వ్యాఖ్యను సమర్థించిండు, ప్రజలు మాట్లాడేటువంటి దాన్ని స్వీకరించిండు, జనాలు కూడా అదే విధంగా. కానీ ప్రజలు దాన్ని సరిదిద్దుకోవడానికి మేము రెడీగా ఉన్నాం. ప్రజలు కాంగ్రెస్ పార్టీని చీదరించుకుంటున్నటువంటి వీడియోలు వస్తే అది కావాలని చెప్పేసి దుష్ప్రచారం చేస్తా ఉన్నారు అని చెప్పేసి ఎవరన్నారు? కాంగ్రెస్ పార్టీ అంటుంది. ఇప్పుడు వచ్చేటువంటి వీడియోల వెనకాల ఇంకెవరు ఉన్నారు? ఎవరినైతే అరెస్ట్ చేసి తీసుకొని పోయినరో చూసావు కదా. అట్లాంటి వ్యతిరేకంగా ఇప్పుడు ఆ రోజు స్వచ్ఛందంగా ప్రజలు మాట్లాడింది. ఈ రోజు కొంతమందిని పేడ్ ఆర్టిస్టులను పెట్టి మాట్లాడిస్తున్నారు. దానికి దీనికి తేడా లేదా? ప్రజలు మాట్లాడడానికి, పేడ్ ఆర్టిస్టులు మాట్లాడడానికి. ఈరోజు పోదాం నడు, నేను గ్రౌండ్ లెవెల్లో తీసుకొని పోతా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 15 నెలల్లో ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చింది, పరిస్థితి ఎట్లా ఉంటే ఎడికి తీసుకొని వచ్చింది, ఏమైండే తెలంగాణ, ఏముండే తెలంగాణ, ఏం చేసి ఇచ్చిండు కేసీఆర్ మన చేతికి అని అందరిని అడుగుదాం పదా. ఈరోజు 6 ఏళ్ల పిల్లగానికి అడిగితే కూడా కేసీఆర్ ఏం చేసిండో అడుగుతాడు. ఆ రోజు ప్రగతి భవన్ ఇడిచిపెట్టి రాలే, ఈ రోజు ఫామ్ హౌస్ ఇడిచిపెట్టి బయటికి రాలే. మా ముఖ్యమంత్రి 16 గంటలు పనిచేస్తున్నాడు. ఇప్పటి వరకు 15 నెలల నుంచి ఒక్కరోజు విశ్రాంతి తీసుకోలేదు. మా నాయకులు విశ్రాంతి తీసుకోలేదు. వాళ్ళ కుటుంబ సమేతంగా దుబాయ్లు, అమెరికాలు తిరిగేసి వచ్చి ఎంజాయ్ చేసారు వాళ్ళు తెలంగాణ ప్రజల సొమ్ము మీద. మేము అట్లా కాదు కదా. నువ్వు అన్ని కుక్కలు చింపిన ఇస్తరాకు చేస్తే ఒక్కొక్క ఇస్తరాకు కుట్టేసి మళ్ళీ తెలంగాణని మళ్ళీ బతికించే ప్రయత్నం చేస్తున్నాం మేము. మాకు మీకు చాలా తేడా ఉన్నది. మేము కష్టాల నుంచి బయటేసే పార్టీ మాది. కష్టాలను తెచ్చిపెట్టేటోళ్ళు మీరందరు దుర్మార్గులు. తెలంగాణ సొమ్మంతా కథం బట్టి ఇచ్చేసిండ్రు. బయటికి అన్ని తీస్తా, నా దగ్గర ఒక్కొక్క డేటా అన్ని ఉన్నది, ఒక్కొక్కటి తీసి పెడతా. ఒక్కొక్కటి ఆధారాలు, డేట్లు, టైమింగ్, ప్రతి ఒక్కటి ఏ రూపంలో ఎంత, ఏ ఇయర్, ఎక్కడ, ఎట్లా, నంబరింగ్ తో సహా అన్ని తీసి చూపిస్తా. ఒక్కొక్కటి ఇస్తా, మీ మీడియాకే ఇస్తా, ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి.